పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. అర్ధరాత్రి వేళ అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపింది. ముష్కర స్థావరాల్ని ధ్వంసం చేసింది. పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై మెరుపు దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పీఓకేలోని 9 ముష్కర స్థావరాలపై విరుచుకుపడింది. మెరుపు దాడులు చేసినట్లు రాత్రి 1:44 సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం పోస్ట్ చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి 9 స్థావరాల్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. భారత వాయుసేన దాడులు చేసిన 9 స్థావరాల్లో 4 పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి. మిగిలిన 5 పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. ఈ 9 ఉగ్ర శిబిరాల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కూడా శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ శిబిరాలను భారత వాయుసేన లక్ష్యంగా చేసుకుంది. కోట్లీ, బహవల్పూర్, ముర్దికే, ముజఫరాబాద్, చాకమ్రూ, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్పై వాయుసేన దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాల్ని వాయుసేన లక్ష్యంగా చేసుకుంది. బావల్పూర్లోని మర్కాజ్ సుభానల్లా, టెహరా కలాన్లోని సర్జాల్, కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్, ముజఫరాబాద్లోని సయ్యద్నా బిలాల్ ప్రాంతాల్లో జైషే మహ్మద్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని గుర్తించిన సైన్యం, వాయుసేన వాటి శిబిరాలపైనే దాడులు జరిపింది. ముర్దికేలోని మర్కాజ్ తైబా, బర్నాలాలోని మర్కాజ్ అహ్లే హదీద్, ముజఫరాబాద్లోని ష్వావై నల్లా క్యాంపుల్లో లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపులను లక్ష్యంగా చేసుకుంది. కోట్లీలోని మర్కాజ్ రహీల్, సియాల్కోట్లోని మెహమూనా జోయా శిబిరాల్లో నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర శిక్షణ ఇస్తోంది. ముష్కరుల కోసం క్యాంపులు నిర్వహిస్తోంది. వాటిని భారత వాయుసేన ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు భారత సైన్యం తెలిపింది. అందులో పాకిస్తాన్ సైనిక స్థావరాలు లేవని స్పష్టం చేసింది. భారత్పై ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసి అమలు చేసిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది. తమ చర్యలు పూర్తిగా కేంద్రీకృతం, ఖచ్చితత్వంతో కూడినవని తెలిపింది. అయితే ఈ దాడులు అంత తీవ్రమైనవి కావని సైన్యం వెల్లడించింది. దాడుల లక్ష్యాల ఎంపిక, దాని అమలులో పూర్తి సంయమనం పాటించినట్లు తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి న్యాయం జరిగిందంటూ సర్వ్డ్ జస్టిస్ అని సైన్యం పోస్ట్ చేసింది. వైమానిక దాడులకు ముందు సైన్యం స్పష్టమైన సంకేతాలిచ్చింది. దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటామని, విజయం సాధించేందుకే శిక్షణ పొందామని అర్థం వచ్చేలా ప్రహరై సన్నిహిత, జయై ప్రశిక్షిత అంటూ సంస్కృత వాక్యాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థల్ని క్రియాశీలం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి. పాకిస్తాన్పై సైన్యం జరిపిన ప్రతీకార దాడులను ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం పర్యవేక్షించారు. క్షిపణి దాడుల ముందు నుంచి మొదలు ఆపరేషన్ ముగిసే వరకు పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జైసల్మేర్ వైమానిక స్థావరంలోని యుద్ద విమానాల ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నాయి. మెరుపు దాడుల నేపథ్యంలో కేంద్రం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉగ్రవాద ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇప్పుడే ముగిసిపోలేదని తెలిసింది. ఇప్పుడు జరిగింది కేవలం ప్రారంభం మాత్రమేనని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. తొలి విడత ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసిన భారత్ మరికొన్ని మెరుపు దాడులు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే అది ఏ రూపంలో ఉంటుందో వివరాలు తెలియరాలేదు. తొలి విడత దాడుల అమలు ఫలితాలను విశ్లేషించి ఆపరేషన్ కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్ ప్రజలు కేంద్రానికి మద్దతు ప్రకటించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్కు భారత్ సరైన జవాబు ఇచ్చిందని చెబుతున్నారు.
तो मैं मोदी जी से दरखास्त करना चाहता हूं कि उनको मुंह तोड़ जवाब दिया जाए। हम उनके साथ है, पब्लिक पूरी साथ है। आज किस तरह जवाब दिया जा रहा है? सर आज बहुत अच्छा जवाब दिया जा रहा है, बहुत करारा जवाब दिया जा रहा है और यहाँ से बहुत अच्छा जवाब मिला उनको। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, भारत माता की जय। सर ये बहुत अच्छा था। ये जो काफ़ी दिनों से हम इंतजार कर रहे थे कि कुछ न कुछ जवाब जो पाकिस्तान को देना है, तो ये आज मकबूल जवाब दिया है भारत ने और हमें बहुत खुशी है कि विद प्रूफ इस बार हुआ है, कोई सबूत भी नहीं मांगेगा इसका, तो बड़ी अच्छी है, लोगों में खुशी की लहर है, ऐसा होना चाहिए था। పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేయడంపై దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. పాక్కు గట్టి జవాబు చెప్పకుంటే అది మన బలహీనతగా భావించే ప్రమాదం ఉందని ప్రజలు అభిప్రాయపడ్డారు. పాక్ ఒక దాడి చేస్తే మనం రెట్టింపు దాడులు చేస్తామనే సందేశాన్ని మోదీ సర్కారు ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, जिंदाबाद, भारतीय सेना जिंदाबाद, 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 भारतीय सेना जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। आपको कुछ जानकारी है इसके बारे में? मेरे को पता है। आज सुबह में जैसे ही 4 बजे उठा और देखा तो दिल बहुत खुश हुआ। फिर टीवी पर मैंने न्यूज़ देखी तो ऑपरेशन सिंदूर जो किया, जिस प्रकार उन आतंकवादियों ने कश्मीर के अंदर 27 हिंदुओं को उनका धर्म पूछ करके उनकी प्राइवेट अंग देख करके गोली मारी गई, ऐसों को सबक सिखाना बहुत ज़रूरी था और बहुत अच्छा किया। हमारा सीना गर्व से चौड़ा है। हम भारत के हर नागरिक सेना के साथ खड़े हैं, देश के प्रधानमंत्री जी के साथ खड़े हैं। ये जो जैसे ही अपन ने बदला लिया इसमें तो हमको बहुत बहुत अच्छा लग रहा है, क्योंकि बदला लेना चाहिए और हम भारत की सेना के साथ हैं और भारत के निवासी हैं और भारत के लिए लड़ने के लिए भी तैयार है। हिंद के लोग हैं और हिंद के साथ रहेंगे। एकदम एकदम गौरव और खुशी का दिन है आज हमारा। ऐसा है कि बहुत गौरव का विषय है, हमारा एक वीरता का सूचक है कि हमने जो अभी आतंकवादी जो भी आतंकवाद फैलाएगा भारत में उसका मुंह तोड़ जवाब देंगे, ये मोदी जी ने कहा है, हमारे प्रधानमंत्री ने। और हम जो भी अन्नदाता या भारत के 140 करोड़ देशवासी हैं, हम सब सेना के साथ में हैं और हम चाहते हैं कि पाक को मुंह तोड़ जवाब दें। और भी कोई हलचल करेगा या निर्दोष लोगों को मारा जाएगा या जहाँ पे भी निर्दोष या कोई भी लोगों को परेशान करेगा तो उसका मुंह तोड़ जवाब देंगे और कड़ा जवाब देंगे। इस विषय पर हमारे को बहुत खुशी है। वो देश के लिए और सभी जनता का लिए बहुत अच्छा है, तो ऐसा बहुत पहले होना था। तो बीच में जो उन लोगों का डिस्कशन में बहुत टाइम ले लिया, तो कुछ दिन पहले ऐसा जब पुलवामा का हमला हुआ दूसरा दिन में अगर ऐसा हो जाने से बहुत अच्छा था। अभी भी बहुत अच्छा है। भारत माता की जय। नहीं, वो हमारे लिए बहुत अच्छी बात है जो वो लोगों ने किया है। पहलगाम के लिए जो हम लोग ने मतलब स्ट्राइक करके वो लोग को अगर किया है तो अच्छा बात है, तो करना चाहिए। हम लोग को देश के लिए बहुत बड़ा बात है वो चीज। बहुत ठीक किया है, इंडिया ने बदला लेना था, जरूर लिया है। जो हमारे मारे गए हैं पहलगाम में उनका तो बदला लेना ही था ना। पाकिस्तान ने बहुत ज्यादा गलत किया है, इसलिए ये ठीक किया है। बिल्कुल बदला लेना चाहिए, जो हुआ अच्छा हुआ। जो हमारे मारेंगे तो हम भी उनके 5-6 मार देंगे। अरे मेरे को मोदी जी से यही कहना है, एक उन्होंने मारा, हम 5 मार देंगे। 25 मारे, 5 पर 125 मारने चाहिए।